సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వరద బాధితులను రైతులను ఆదుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కన్వీనర్ కనగాల నారాయణ మాట్లాడుతూ గత నెలలో వరద బాధితులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, వరదలు వచ్చి నేటికి 17 రోజులు గడిచినా ప్రభుత్వానికి చలనం లేదని అన్నారు. రైతులు తమ పంటలు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే వారిని పరామర్శించి సహాయం చేసే నాదుడే లేడని ఆరోపించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి రైతును ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వరదల్లో రోడ్లు కాలువలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. వరదలను పక్క రాష్ట్రం సమర్థవంతంగా ఎదుర్కొంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మంత్రులు, ఎమ్మెల్యేలు వరద బాధితుల సమస్యలను పట్టించుకోవటం లేదని అన్నారు. బాధితులకు సహాయం చేసే విషయంలో అనేక అసంబద్ధమైన రూల్స్ పెడుతున్నారని, రైతులతోటి పాటు కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వంగవేటి శ్రీనివాస్, కోమటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులకు వరద వల్ల వచ్చినటువంటి నష్టానికన్నా దీని వల్ల ఏర్పడే నష్టం చాలా ఎక్కువ ఉన్నది. 100 రెట్లు ఉన్నది. ఈ నష్టాన్ని పూర్తడానికి కనీసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. ఒక్క రోజులో పూర్చే గంటిని 18 రోజులు అయిన కూడా ఇంకా మేషాలు లెక్క పెడతా ఉన్నది ఈ ప్రభుత్వం. దీని మీద చర్యలు తీసుకోవాలా. తర్వాత రైతుల యొక్క నష్టం ఏదైతే జరిగిందో పంట నష్టాన్ని అంచనా వేసే విధానంలో తప్పుల తగ్గుత విధానం, కేవలం నీరు బారిన పొలాలు తర్వాత ఇసుక మేటేసిన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. దానితోటి పాటుగా బావులు కూలిపోయినాయి, బోర్లలోకి ఇసుక చేరింది, మోటార్లు కొట్టుకొని పోయినాయి. వీటిని ఎక్కడ కూడా నమోదు చేయటం. అడిగితే మాకు ప్రభుత్వం నుంచి ఇవి తీసుకోమని చెప్పి ఆదేశాలు లేవు అంటున్నారు. అట్లా కనుక లేకపోయి ఉన్నట్లయితే వాటిని కూడా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ఇది చేస్తారు. తర్వాత నష్టపరిహారం చెల్లించడానికి తీసుకునే నమోదు చేసేటటువంటి పేర్లలో కేవలం పట్టాదారుల పేర్లు మాత్రమే రాస్తారు. నిజంగా నష్టపోయేది కౌలు చేసినటువంటి రైతులు, సాగు చేసినటువంటి వాళ్ళు. పట్టేదారు రేపు కౌలు 1వ తేదీ అర్ధరాత్రి కురిసినటువంటి వర్షం వలన వచ్చిన వరదలకు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రి కానీ లేక ఎమ్మెల్యే గారు కానీ వారిద్దరూ కూడా రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించి ఈ యొక్క రైతు నష్టం ఎక్కువగా జరిగేదానికి కారకులైనదని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. గత 31వ తారీఖు నాడు చెరువులు కాలువకు గండి పడితే 18 రోజులైనా కూడా వాటిని పునరుద్ధరణ చేయకుండా రైతులకు సాగునీరుని అందించడంలో నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఈ యొక్క కాలువల గండ్లు పూడ్చడం కేవలం 24 గంటల్లో చేసే పని. దీనిని టెండర్లు అనేటటువంటి విధానం పెట్టేసి దీనిని ప్రొలాంగ్ చేసి రైతులు నష్టపోవడం జరిగింది. వరదలలో రైతులు నష్టపోయినటువంటి ఎకరాలు అతి కొద్ది, అంటే ఒక 10,000 ఎకరాలు నష్టపోయి ఉంటే సాగునీరు సకాలంలో అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల 1,00,000 ఎకరాల్లో నష్టం జరిగింది. ఈ యొక్క 1,00,000 ఎకరాలని నష్టపరిహారం చెల్లించడానికి అంచనాలు వేయడం లేదు. కేవలము వరదలో మునిగినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని, తర్వాత ఇసుక మేట వేసిన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి వివిధ శాఖల అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఈ విధానాన్ని సవరించాలని, ఈ యొక్క వరదలలో కూడిపోయిన బావులు, నష్టపోయినట్టే వైండింగ్ కాలినటువంటి మోటార్లు కొట్టకపోయిన వాటికి, తర్వాత బోర్లలో ఇసుక మేట వేసిన వాటికి కూడా నష్టం కింద అంచనా వేసి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క సాగునీరు అందించకపోవడం వల్ల పంట దిగుబడి మొత్తం కూడా 10%, 20% కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. కాబట్టి అలా నష్టపోయిన వాటిని కూడా అంచనాలలో వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈనాటి వరకు రైతు భరోసా కూడా కల్పించలేదు ఈ ప్రభుత్వం. దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి రైతుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి ఒక వినతి పత్రం అందించడం, అదేవిధంగా ధర్నాను చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని,
ఈ యొక్క మేము ఇచ్చినటువంటి వినతి పత్రంలో ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని 3 రోజుల్లో గనక పరిష్కరించకపోతే 5వ నాడు ఈ యొక్క కోర బంద్కు పిలుపునిస్తాం. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా దిగ్బంధం చేస్తామని చెప్పి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.